వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. 18th పుట్టినటువంటి వాళ్ళు ఇయర్ ఏదైనా పర్లేదు, డేస్ ఏదైనా పర్లేదు, అండ్ నెంబర్ ఏదైనా పర్లేదు, అంటే మంత్స్ ఏదైనా పర్లేదు. కానీ ప్రస్తుతం వారి పేరు బలం ఎంత ఉంది తెలుసుకోవాలంటే మాత్రం, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు వారికి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, సార్ 18th అనేటువంటి నెంబర్ ఒక పేరులో ఉన్న, లేదంటే ఏ మంత్ అయినా ఏ ఇయర్ అయినా పర్లేదు, కానీ ప్రస్తుతం వారి పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఎలా? జూన్ నుంచి డిసెంబర్ వరకు ఫినాన్షియల్ గాను హెల్త్ పరంగాను ఎలా ఉందంటారు అసలు గారికి? నాన్న 18th అనేది 1 సన్ 8 శని. సూర్యుడు తండ్రి, శనీశ్వరుడు కొడుకు. వీరిద్దరు థింకింగ్ డిఫరెంట్. సూర్యుడు చూసి చూడడు పొమ్మంటాడు, శనీశ్వరుడు ఎవరు తప్పు చేసినా శిక్ష అంటాడు. సో ఈ 18లో పుట్టిన వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇట్ మే బీ హెల్త్ ప్రాబ్లం, 2 వెల్త్ విల్ నాట్ స్టే, వెల్త్ ఖర్చు ఎక్కువ ఉంటుంది, 3 ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకే ఉంటాయి. మంచి నంబర్స్ ఉన్న వాళ్ళకి ఇవేవి కనపడవు. సో 18th నేను చూసి చాలా మంది రాంగ్ నంబర్స్ కలిసిన వాళ్ళందరూ కూడా మెరైటల్ ప్రాబ్లమ్స్తో, భార్య ఒక దగ్గర, ఈయన ఒక దగ్గర, 3 నెలలుగా మాటలు లేవు. సో ఆర్థికంగా కొలాప్స్ అయిపోయినాం. సో అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను, లాస్ అయిపోయాను. సో 18 అంటే డైవర్స్ నంబర్, టెన్షన్ నంబర్, అంటే ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. 9 is lucky, 54 is lucky, 36 unlucky and 18 is unlucky. 18, 36 రెండు అన్లక్కీ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18 అప్పుడు కొంతమంది పేర్లు చెప్తా. విజయ్ మాలియా పీక్లోకి వచ్చాడు, డబ్బులు వదిలేసుకొని పారిపోయాడు. దిల్ రాజు గారు, కేఎల్ రాహుల్, నయనతార, ఉపేంద్ర, నిర్మలా సీతారామన్, ప్రియాంక చోప్రా, సౌందర్య, స్మృతి మందన, కొంతమంది సెలబ్రిటీస్ బాగున్నాను 18. సో 18 పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటే పేరు బాగుంటే డబ్బు నిలబడుతుంది, బాగాలేకపోతే డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది, తలకాయలో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, కోపం ముక్కు మీద ఉంటుంది. సో తిట్టడం, మళ్ళీ సారీ చెప్పడం, ఒక మాట అనేయడం, మళ్ళీ సారీ చెప్పడం, 18 పుట్టిన వాళ్ళకి ఎక్కువ లక్షణాలు ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్ వాట్ దే గెట్ ఇస్ టెన్షన్, యాంగ్జైటీ అండ్ యాంగర్. ఫస్ట్ కోపం చూపించి మళ్ళీ పోయి నెక్స్ట్ మాటలు మాట్లాడతారు వీళ్ళు 18 పుట్టిన వాళ్ళు. సో ఈ 18 పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, డబ్బు సంపాదించే శక్తి ఎక్కువ. బట్ మ్యాక్సిమం మంది డబ్బు ఖర్చు చేసేసుకుంటారు. ఒక 3 నెలలు డబ్బులు ఇన్ఫ్లో ఉందంటే 3 నెలలు డబ్బు అవుట్ఫ్లో అయిపోతుంది. ఇక్కడ వచ్చిన డబ్బు ఇక్కడ పోతుంది అనమాట. సో 18 పుట్టినవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పేరు చెక్ చేసుకోండి. పేర్లో నంబర్స్ బాగుంటే మీకు తిరుగులేదు. ఆ 18లో కూడా మనము ఎస్కేప్ నంబర్స్ ఉంటాయి. ఎందుకంటే మన పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టుకోవడం ద్వారా 18 ఎఫెక్ట్ తప్పించుకోవచ్చు. ఏంజల్ నంబర్ 5 పెట్టుకుంటే పంచభూతాలు దీవెనలు ఎంటర్ అవుతాయి. పేరులో 7 లెటర్స్ పెట్టుకోగలిగితే కేతు ప్రభావం వల్ల ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి న్యాక్ నేర్పిస్తుంది. సో వీళ్ళకి పర్టికులర్గా జూన్ చాలా బాగుంటుంది. 18th బాన్ వాళ్ళకి జూన్, జూలై ఎక్సలెంట్. ఆగస్ట్లో చాలా ఇబ్బందులు వస్తాయి, అండ్ మనస్పర్ధలు, కొట్లాట్లు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా బయటపడతాయి. దే మే ఈవెన్ గెట్ హాస్పిటలైజ్డ్ ఆల్సో. సో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యే ప్రమాదం కూడా ఈ 18th బాన్ వాళ్ళకి ఆగస్ట్లో ఉంది. సో ఆగస్ట్ నెల ఈ 31 రోజులు జాగ్రత్తగా ఉండాలి, ఆవేశపడద్దండి, కొట్లాట్లకు వెళ్ళొద్దండి, భార్యతో జాగ్రత్తగా మాట్లాడండి. అండ్ ఫ్రమ్ అక్టోబర్ మళ్ళా లైఫ్ సెట్ అవుతుంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. బట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 18th పుట్టిన వాళ్ళకి కోపం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, జాబ్లో స్టెబిలిటీ తక్కువ. ఇక్కడ జాబ్ చేస్తే అక్కడికి పోదాం, అక్కడ జాబ్ చేసి ఇంకో దగ్గరకు పోదాం, మైండ్ స్టెబిలిటీ కూడా ఉండదు. సో పేరు బాగుంటేనే ఇవన్నీ ఓవర్కమ్ చేయగలం. ఎస్, ఎలా అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు స్టోన్ ఎఫెక్ట్ కొంత. వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చి కొరల్ నాన్న, ఎర్రపూస. సో కొరల్ మోర్ దెన్ 3, కొంతమంది 1 క్యారెట్ 1.5 పని చేయవు, మోర్ దెన్ 2 ఉండాలి. నేనైతే 3 క్యారెట్ సజెస్ట్ చేస్తాను. ఫుల్ పవర్ 3 క్యారెట్స్ ఉండేది మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. ఇన్ సిల్వర్ యూ కెన్ పుట్ ఇన్ గోల్డ్ చైన్ ఆర్ సిల్వర్ చైన్. కొరల్ ఉండడం వల్ల బాడీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అండ్ మనం అన్వాంటెడ్ కోరల్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ వెళ్ళం. మనల్ని మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కోరల్ ఇస్తుంది. డబ్బులు సంపాదించే రేంజ్ అండ్ ఒక రాచరికం రావడానికి, కార్లు, బంగ్లాలు, డబ్బులు రావడానికి కోరల్ దారి చూపిస్తుంది. అన్వాంటెడ్ కోరల్స్ పోవడం వల్ల టైం వేస్ట్. కాన్సన్ట్రేట్ ఆన్ బిజినెస్, రిలేషన్స్, ఫ్రెండ్షిప్ అని కోరల్ చెప్తుంది. సో కోరల్ వల్ల గ్రోత్ అండ్ హ్యాపీనెస్. ఎస్, ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.